దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మహా కృపను బట్టి మరి ఒకసారి శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్తను ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన ఈ సదుపాయానికి ఆయనకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 22 వచనాల వరకు గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు 23వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకసారి ఆ భాగాన్ని చదువుదాం. చూడండి, బైబిల్ ఉన్నవారు నాతో కూడా ఆ వచనాన్ని పరిశీలించాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి వద్ద నివాసము చేతుము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నీ మాటలు మా వినికిడిలో ప్రభువా ఆశీర్వాదకరంగా, రక్షణ మారుమనసు కలిగించేవిగా, తప్పు మార్గం నుండి మంచి మార్గానికి మళ్లించి తిన్నదైనా చక్కనిదైనా నీ మార్గంలో నడిపించేదిగా నీ మాటలు ఉండడానికి సహాయం చేయమని, ఈ మాటలకు ముద్ర వేసి శత్రువులకు, సాతానికి, మంత్రగాళ్ళకి, ఎవరికి నాయనా నీకు స్తోత్రాలు, అధికారం లేకుండా ఈ మాటలు ఎవరికి ఎలాంటి హాని కలిగించకుండా నాయన ఆత్మ రక్షణ కొరకు ఈ మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మనుషులను నీ వైపు తిరిపి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను సోదరులారా. ఈ వచ్చిన భాగం గత ఎపిసోడ్కి కొనసాగింపు. గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేసిన అంశం, ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకొనుటకు ఏమి సంభవించనని అడుగగా, ఇది వివరంగా గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. సోదరులారా, ఆయన అడిగిన ప్రశ్న, మాకు కనపరుచుకోవడానికి ఏమి సంభవించింది, లోకానికి ఎందుకు మీరు కనపరుచుకోరు అనే ప్రశ్న. చాలా విషయాలు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. సోదరులారా, దానికి కొనసాగింపు అంటే యాకోబు సహోదరుడైన యూద యేసయ్య ప్రేమించిన మరొక స్నేహితుడు యోధ. సోదరులారా, యేసయ్యను అడిగిన ప్రశ్నకు ఇప్పుడు చెప్పబోయేది సమాధానం. యేసయ్య ఏది తిన్నగా చెప్పలేదు శిష్యుడికి. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉపమానాలతో లేక వారికి వారి అర్థం చేసుకునేలాగా సులభమైన మార్గంలో వారి మనసులు ఎరిగిన యేసయ్య వాటిని మాట్లాడారు. సోదరులారా, ఎవరు నన్ను చూస్తారు, మీరే ఎందుకు నన్ను చూస్తారు, లోకం ఎందుకు చూడదు అనే మాటకు యేసయ్య చెప్పిన మాట. యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వలన తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసించేది. మాకే ఎందుకు కనుపరుచుకుంటున్నావు అనే మాటకు ఎందుకు కనుపరుచుకుంటున్నాను అని డైరెక్ట్ సమాధానం వేసే చెప్పాలి. బట్ హీ కాంట్, ఆయన అలా చెప్పలేదు. సోదరులారా, చెప్పకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. ఆయన దేవుడు గనుక సోదరులారా, దేనికి ఏ పరిణామం సంభవిస్తుంది,
దేనికి ఏ ఫలితం వస్తుంది అనే విషయం యేసయ్యకి బాగా తెలుసు. మన పిల్లలైన వారికి, మన కుటుంబీకులకి ఎక్కడైనా సమస్య వస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తాం సోదరులారా. యేసయ్య కూడా అలాగే ప్రవర్తించాడు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఆయన ఏమన్నాడు? యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొను. ఒక మాటలో చెప్పాలంటే లోకం అనే మాట యూదా సంబోధించాడు, కానీ అదే మాట తిరిగి యేసయ్య రిపీట్ చేయట్లా. లోక ప్రస్తావన తీసుకురాల. లోకం అర్థం చేసుకునేటట్టు, తనతో ఉన్నవారు అర్థం చేసుకునేటట్టు ఒక చక్కని సమాధానం చెప్పాడు. సామెతల్లో బహుశా ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అనే మాట. అంటే యేసయ్య ఏది చేసినా లేఖనానుసారంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సోదరులారా, అవతల వారిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా అతని వ్యక్తిత్వానికి తగినట్లుగా మాట్లాడతారు సోదరులారా. ఈ సృష్టి క్రమానికి కూడా యేసయ్య అలాగే చేశారు అనే విషయాన్ని నా అవగాహన మేరకు నేను మీతో చెప్తున్నాను సోదరులారా. అకార్డింగ్ టు మై అండర్స్టాండ్, నాలెడ్జ్, ఇమాజినేషన్, నా అవగాహన మేరకు ఈ మాట చెప్తున్నాను. కనుక ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాట గైకొను. దీంట్లో ఏమిటి సమాధానం అంటే ఇద్దరికి ఉంది. లోకానికి కనపరుచుకోకుండా మాకే ఎందుకు కనపరుచుకోకుండా ఏం సంభవించిందనే మాటకు లోకం నన్ను చూడదు అనే మాట వేసే అనలేదు. మీరే నన్ను చూస్తారు అనే మాట కూడా వేసే అనలేదు. ఆయన ఏమన్నాడు? ఒకడు నన్ను ప్రేమించినడల వాడు నా మాట గైకొను. డైరెక్ట్ సమాధానం కాదు. నన్ను ప్రేమిస్తే, ఒకడు నన్ను ప్రేమిస్తే, ఎవడు వాడు? లోకంలో ఉన్నవాడైనా, ఇప్పుడు నాతో మాట్లాడే నీవైనా. ఇఫ్ హీ మైట్ బి ఫ్రమ్ ద వరల్డ్ ఆర్ ఫ్రమ్ మై డిసైపుల్స్, ఈ లోకం నుండి అయినా లేక నా శిష్యులలో నుండి అయినా సరే, ఎవరైనా నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. లోకంలో ఉన్నవాడు నా ద్వారా, నీ ద్వారా, ఇంకొకరి ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల ద్వారా నన్ను తెలుసుకొని నా మాటకు లోబడి ఆ ప్రకారం చేస్తే, అంటే నా మాట గైకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ ఒబీడియన్స్ టువర్డ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మొదటిగా ఆయన్ని ఏ షరతు లేకుండా ప్రేమించాలి. ద సెకండ్ వన్ ఈస్ టు ఒబే హిమ్ అన్కండిషనల్లీ. షరతు లేకుండా ఆయనకు లోబడాలి. షరతు లేకుండా అని మాట ఎందుకు వాడుతున్నానంటే, దేర్ ఈజ్ నో ఆప్షన్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో సాల్వేషన్ బియాండ్ హిమ్. ఒక రక్షణ మరొక చోట కానీ, లేదా మరొక దేవుడు కానీ లేదు, మరొక అవకాశం కానీ లేదు. అఫ్ కోర్స్ మనుషుల దృష్టిలో అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, లేదా అపవాది వల్ల కానీ, చీకటి శక్తుల ప్రభావం వల్ల కానీ, కొన్ని దేవుని ప్రేమించకుండా, లోపడకుండా స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల వాటి ఫలితంగా ఏర్పడిన దేవతలు కానీ, దేవతా విగ్రహాలు కానీ ఉండొచ్చు. వాడు కూడా దేవుళ్ళని పిలువబడవచ్చు, లేక మనుషుల చేత కొనియాడబడవచ్చు. పూజా పురస్కారాలు ఈ మనుషుల ద్వారా అందుకోవచ్చు. ప్రాచీన కాలంలో రాజులను కూడా దేవుళ్ళని పిలిచారు, యుద్ధం చేసేవారిని కూడా దేవుళ్ళని పిలిచారు ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. బట్ నో సాల్వేషన్ త్రూ దెమ్. వారి ద్వారా రక్షణ లేదు. నేను బలశాలిని అయితే నేను దేవుడిని, నువ్వు బలశాలి అయితే నువ్వు దేవుడివి. నువ్వు యుద్ధ సూర్యుడు అయితే నువ్వు దేవుడివి, నేను యుద్ధ సూర్యుని అయితే దేవుడిని. ఇలా ప్రాచీన కాలంలో మనుషులు వారిని కొనియాడారు, వారి కొనియాడుకున్నారు, ప్రకటించుకున్నారు, ప్రదర్శించుకున్నారు. బట్ దిస్
రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ దెమ్సెల్స్, వారి వరకే. బికాస్ ఆఫ్ దేర్ పవర్, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, వైజ్నెస్, ఆల్ దీస్ థింగ్స్ హెస్ బీన్ కాజ్డ్ టు కాల్ దెమ్ యాజ్ గాడ్. అందువల్ల వారిని దేవుడిని పిలిచి ఉండవచ్చు. కానీ సోదరులారా, ఇక్కడ యేసయ్య దేవుడు ఎందుకయ్యాడు? మనం నమ్ముకున్న దేవుణ్ణి ఎందుకు దేవుడిని పిలుస్తున్నారు అంటే, సమస్తం ఆయన చేత కలిగింది. సోదరులారా, మనుషులు ఆయన చేత కలిగారు. వీళ్ళందరూ ఆయన బీజం, ఆయన పోలిక. అయితే నేను ఇందాక చెప్పాను కదా, అపవాది, సాతాను శక్తులు, స్వార్థపరులు, స్వార్థపరితమైన గ్రహాలు ఈ సృష్టిలో ఉన్నాయి. అవి దేని మీద తిరుగుబాటు చేశాయి. సోదరులరా, వీళ్ళ ఫలితంగా మనిషి పడిపోయాడు, చెడిపోయాడు, తొలగిపోయాడు. యాజ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెమ్, either the planets or the darkness and the followers of the darkness as called the Saturn. దయ్యాలు కావచ్చు, దురాత్మలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, లేకపోతే గ్రహాల యొక్క శక్తి ప్రభావాలు కావచ్చు. మనుషుడు తొలగిపోయాడు. ఇట్ హ్యాస్ బిన్ కాజ్డ్ ద పెనాల్టీ ఆఫ్ డెత్. ఆ కారణం చేత వారికి వచ్చిన శిక్ష మరణం. అయితే మరణాన్ని తీసివేయటానికి కానీ, మరణాన్ని తొలగించడానికి కానీ ఏ దేవుడి వల్ల కాదు. అంటే ఏ దేవుడి వల్ల నేను ఎందుకన్నానంటే, మనుషులు చేసిన దేవుడు, మనుషులు నమ్మిన దేవుడు, వాళ్ళకి వాళ్లే దేవుడుగా మనుషుల ద్వారా ఘనత పొందాలనుకున్న వాళ్ళు, వాళ్ళ వలనగా ఈ మరణం తొలగిపోదు. అది రాజుల వల్ల తొలగిపోదు, మహానుభావుల వల్ల తొలగిపోదు, లేదా యోగి పొంగుల వల్ల తొలగిపోదు, మంత్రశక్తులు లేకపోతే ఇంకా రహస్య శక్తులు ఉన్న వారి వల్ల తొలగిపోదు. The death penalty is cut off from the human beings only through the Lord Jesus Christ. It needs the sacrifice of Him. ఆయన త్యాగ ఫలితం. తను తాను ఆయన అర్పించుకున్నాడు కాబట్టి మరణాన్ని జయించాలంటే మరణించాలి, అంతే. మరణాన్ని జయించాలంటే మరణించాలి. యోర్దాను దాటాలంటే యోర్దాను గుండా వెళ్ళాలి. ఎర్ర సముద్రం దాటాలంటే ఎర్ర సముద్రం గుండా వెళ్ళాలి, అంతే. బియాండ్ ద ఆపర్చునిటీస్ దేర్ ఇస్ నో వే. వాటిని మించి మరొక మార్గం లేదు సోదరులారా. అలాగే మరణాన్ని దాటాలి మనిషి కంటే, డెత్ షుడ్ బి అకర్డ్. ప్రాచీన కాలంలో మరణాన్ని జయించడానికి మరణమే కారణమైంది. అది గొర్రెపిల్ల, మేకపిల్ల, దూడపిల్ల, కోడిపిల్ల, పావురం, లేకపోతే గోవలు, మెనీ ఇన్నోసెంట్ బర్డ్స్ ఆర్ ఇన్నోసెంట్ యానిమల్స్. The death has been caused to remove the death of human beings. ఆ మరణమే మనుషుల మరణం తీసివేయడానికి కారణమైంది సోదరులారా. అయితే అది టెంపరరీ, that has been temporary. Unto longing on this earth, some useful for some days, some years, and some moments, some months, some minutes, like that. ఈ మరణాలు, ఈ బలులు, త్యాగాలు కొన్ని నిమిషాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల మటుకే. బట్ నాట్ ఎవర్లాస్టింగ్ లైఫ్. ఎవర్లాస్టింగ్ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరం జీవించడానికి మాత్రం అవకాశం లేదు. నిరంతరం జీవించడానికి అవకాశం ఉంది ఒకే ఒక్కటి సోదరులారా, అది మన ప్రభు అయిన యేసయ్య మరణము. మనుషుడు వలన పాపం జరిగింది. మొదటి ఆదాము వలన పాపం జరిగింది కాబట్టి రెండవ ఆదాము పాపం వలన వచ్చే జీతం మరణాన్ని, రెండవ ఆదాము మరణాన్ని అనుభవించి మనకు రక్షణ సిద్ధపరిచాడు. వై? బికాస్ అన్కండిషనల్లీ వీ హ్యావ్ టు లవ్ హిమ్. అందుకని మనం షరతు లేకుండా ఆయన ప్రేమించాలి. అందుకని షరతు లేకుండా అన్కండిషనల్లీ ఒబే టు హిమ్. షరతు లేకుండా ఆయనకి లోబడాలి సోదరులరా. షరతు లేకుండా లోబడాలి. ఎందుకు అంటే మరణాన్ని తీసేశాడు, ప్రేమించాడు, మనకు బదులుగా చనిపోయాడు. సోదరులారా, ఇలా ఆయన్ని ప్రేమించాలి. ఫస్ట్ నా తండ్రి చేయలేదు, నా తల్లి చేయలేదు, నా అన్న చేయలేదు, నా తమ్ముడు చేయలేదు, నా భార్య చేయలేదు, నా పిల్లలు చేయలేదు, నా బంధువులు చేయలేదు, నా ప్రియులు చేయలేదు. హల్లెలూయా. వై? బికాస్
this death paid for on behalf of me. This death penalty paid by the Lord Jesus Christ on behalf of me. Why? Because I did love him unconditionally. Because he sacrificed for myself, and instead of myself, I did obey unto him unconditionally. నా కోసం చనిపోయాడు, త్యాగం చేశాడు, నాకు బదులుగా నా వారందరూ చేయలేదు చేశాడు కనుక షరతు లేకుండా నేను ఆయన ప్రేమించాను. షరతు లేకుండా ఆయనకు లోబడాలి. తర్వాత ఇలా చేస్తే అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం అలేదుగా. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ వర్డ్, హీ పుట్ హిస్ ఫాదర్ అ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అ సైట్ ఆఫ్ హిమ్. తన తండ్రిని తన కళ్ళ ముందు పెట్టుకొని, తన తండ్రిని తన ముందు పెట్టుకొని, హీ హైడ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ హిస్ ఫాదర్. తన తండ్రి చోటును ఆయన దాక్కుంటున్నాడు అని చెప్పడంలో నేను సందేహించను సోదరు. తన తండ్రి చాటున ఆయన ఉన్నాడు అని చెప్పడంలో నేను సందేహించను. తన తండ్రిని ముందు పెట్టుకుంటున్నాడు. తను తాను గనపరుచుకోకుండా తన తండ్రిని గనపరుస్తున్నాడు. సోదరులారా, గర్వానికి, ప్రమాదకరమైన గర్వానికి చాలా దూరంగా దాని చేతుల నుండి తెలివిగా తప్పించుకుంటున్నాడు. మృంగివేసే అతిశయమని పెద్ద నోరు కలిగిన ఈ దుర్గుణము నుండి అతిశయమని పెద్ద నోరు కలిగిన ఈ దుర్గుణము నుండి చాలా తెలివిగా యేసయ్య తన తండ్రిని ముందు పెట్టుకుని తప్పించుకుంటున్నాడు అని చెప్పడంలో నేను సందేహించను. Every Christian has to be like the Lord Jesus Christ, to do like the Lord Jesus Christ. ప్రతి క్రైస్తవులు అలా చేయవలసిందే. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచిద్దంట. సోదరులారా, ఆయన జ్ఞానమునకు అధిపతి, జీవమునకు అధిపతి, దేవుడు, ప్రేమ కలిగిన వాడు, మచ్చాటాగు కళంకము లేనివాడు, ఎలాంటి అరమరిక లేనివాడు. కాబట్టి why? Because he was talking with his disciples wisely. అందుకే ఆయన తన శిష్యులతో చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వారి ముందు అలా మాట్లాడి మాదిరి ఉంచుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వారి ముందు తన పోలికగా నా వలె ఉండండి అనే మాదిరి ఉంచుతున్నాడు. He can speak with them directly and with their mind indirectly. ప్రభువుకున్న గొప్ప శక్తి ఏమిటో తెలుసా? నీతో ప్రత్యక్షంగా మాట్లాడతాడు, నీ మనసుతో కూడా మాట్లాడతాడు. నీతో మాట్లాడేది నీ మనసుకు తెలియదు, నీ మనసుతో మాట్లాడేది నీకు తెలియదు. వై? బికాస్ హీ ఈస్ కాల్డ్ గాడ్. నువ్వు నమ్ముకున్న ఏ దేవుడు ఎలా చేయగలడు? అతడు మనసుతో మాట్లాడతాడా? సరే, మనసుతో మాట్లాడాడు అనుకుందాం, శరీరంతో మాట్లాడతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో పాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. సో అది యేసయ్య ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టి. సోదరులారా, కనుక ఇలా ఆయన్ని ప్రేమించి ఆయనకు లోబడితే సోదరులారా, ఆయన తండ్రి కూడా అతనిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద గ్రేట్ మెసేజ్ టు ఎంటైర్ వరల్డ్. ఎయిదర్ దే ఆర్ జెంటైల్ ఆర్ ద ఇజ్రాయెల్, Christian and nominal Christian. Maybe they seems to be higher caste and noble persons in their sight. Christian అయినా, నామకార్థ క్రైస్తవుడైనా, ఇశ్రాయేలుడైనా, అన్యులైనా వారి దృష్టికి వారి గొప్ప కులస్తులు, మంచివాళ్ళు అని అనుకున్నా సోదరులారా, ఖచ్చితంగా ప్రభువైన యేసయ్య మనకిస్తున్న సందేశం, ద మెసేజ్ ఏమిటో తెలుసా? ఆయనను ప్రేమిస్తేనే తండ్రి వారిని ప్రేమిస్తాడు. యూ కెన్ లుక్ టు ద గాడ్ డైరెక్ట్లీ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ మీన్స్ టు లవ్ హిమ్, టు ఒబే అంటు హిమ్. నీవు ఆయనని, సోదరుడా, నీవు ఆయనని, దేవుణ్ణి చూడాలి అంటే సోదరులారా, యేసయ్యని ప్రేమించాలి, యేసయ్యకు లోపడాలి. నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు వెళ్ళడని యేసయ్య చెప్పేశారు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్
యేసు ద్వారా ఎక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నోబడీ ఎల్స్ able to go to the most high God or the creator of this universe. ఈ సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య ద్వారా తప్ప ఎవ్వరూ దేవుని చూడలేరు. కనుక సోదరులారా వెళ్ళలేరు కూడా. ద మెసేజ్ ఈస్ కాల్డ్ టు లవ్ బై ద గాడ్ హిమ్సెల్ఫ్. ఇఫ్ యు లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యు ఒబే టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దేవునికి లోబడి యేసయ్యకి లోబడి యేసయ్యని ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు అనే భావన నీకుంది చూసారా? దేవుడు నిన్ను నమ్మావు చూసావా? ఆ దేవుడు నిన్ను ప్రేమించాలి. ఆ దేవుడు నీకు అనుగ్రహం చూపాలి, నీ దగ్గరకు రావాలి. నువ్వు ఆయన్ని చూడాలంటే యు మస్ట్ లవ్ ద లార్డ్ జీసస్. యేసయ్యని ప్రేమించాలి. తర్వాత మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. దేవునికి స్తోత్రం. అనే వాని యొద్ద మేము అనే మాట, ద ప్లూరల్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యూజ్డ్ ద ప్లూరల్. ప్లూరల్ మీన్స్ మోర్ దాన్ వన్. ఒకటి కంటే ఎక్కువ, బహువచనం. మేము అంటే ఇక్కడ ఆయనకి ఆయన సంబోధించుకోవడం. ఇందాక చెప్పి ఆయన గర్వపడ్డా అతిశయపడ్డారు. ఆయనకి ఆయన సంబోధించుకోవట్లా. He mingled his Father. Both together come unto us and live in our hearts, be with us, and walk along with us, and hold our hand by his mighty hand, and push forward us into good deeds, into good future, into the eternal life, and into the kingdom of God. మనం ఆయన ప్రేమిస్తే, యేసయ్యని ప్రేమిస్తే, యేసయ్యకు లోబడితే తండ్రి ఆయన ఇద్దరు కలిసి వచ్చి మనలో నివాసం చేస్తారు. మంచి భవిష్యత్తులోకి నడిపిస్తారు. మన చేయి పట్టుకుంటారు. గెలుపు బాటలు నడిపిస్తారు. పరిశుద్ధమైన మార్గం నడిపిస్తారు. నిత్య రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తారు. సోదరులారా, ఆనోకు దేవునితో నడిచెను. దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతను లేకపోయినని ఆదికాండంలో ఉంది. సోదరులారా, బిఫోర్ దట్ హానోకు దేవునితో వెళ్ళక ముందు హానోకు దేవుని ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు. ఎవరైనా అంతే సోదరులారా. ఎయిదర్ ఆనక్, మోసెస్, శామ్యూల్, డేవిడ్, సాలమన్, ఎలీషా, whoever they are, they must love the God and obey unto him. ఈ కాలం ప్రజలు ఎవరు చేస్తున్నారు అలాగా? ఇప్పుడున్న మనుషులు ఎవరు చేస్తున్నారు అలాగా? ఎవరు లోబడుతున్నారు ఆయనకి అలాగా? హల్లెలూయా. They love themselves, they love money, they love world, they love beauty, they love all these things in this world, and they put all these things in their rooms of their heart. ఇవన్నీ వారి హృదయాల గదుల్లో చేర్చుకున్నారు. బట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడికి మాత్రం హృదయం ఇట్లా. సోదరుల, దేవుడి స్వతంత్రం, మనోభావాలు, మా ఇష్టం. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఈ శరీరంలో మట్టుకి నీ ఇష్టం సోదరి. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అకౌంటబుల్ when you stand in front of the Most High God. After your departure this flesh and body, you must be stand in front of the Most High God, the creator of this universe, and accountable all the things what you have done with your body, with your mind, with your strength, with your money. నీ శక్తితో, బలంతో, డబ్బుతో, జ్ఞానంతో నువ్వు చేసిన ప్రతి క్రియకు దేవుని ముందు లెక్క చెప్పాలి. సోదరులారా, అది గుర్తుపెట్టుకో. యోధ అడిగిన మాటకు నువ్వు మాకు మాత్రమే కనుపరుచుకోవడానికి ఏం సంభవించింది, లోకానికి ఎందుకు కనబడవంటే యేసయ్య చెప్పిన సమాధానం, లోకమైనా నువ్వైనా, ఎవరు దే ఆర్, లోకమైనా నువ్వైనా నన్ను చూడాలి అంటే నన్ను ప్రేమించాలి, నా ఆజ్ఞలకు లోబడాలి. అప్పుడు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. తండ్రి నిన్ను ప్రేమిస్తేనే నేను తండ్రి కలిసి రావడానికి వీలవుతుంది. తండ్రి నిన్ను ప్రేమించకపోతే నేను కూడా నీ దగ్గరకు రాలేదు. దిస్ ఈస్ ద పాయింట్. తండ్రి నిన్ను ప్రేమిస్తేనే నేను తండ్రి ఇద్దరం కలిసి వస్తాం. అప్పుడు మీ ఇద్దరు నివాసం చేస్తాం.
సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఆయన్ని ప్రేమిస్తే ఎవరైనా సరే, ఆయనకు లోబడితే ఎవరైనా సరే దేవుడు వారిని ప్రేమిస్తాడు. యేసయ్య ఆయన నుంచి మన దగ్గర నివాసం చేస్తాడు. అప్పుడు ఆయన మనకు కనుపరుచుకుంటాడు. యేసయ్య చెప్పిన సమాధానం, నన్ను ప్రేమించండి, నాకు లోబడండి, అప్పుడు దేవుడు వస్తాడు, నేను ఇద్దరు కలిసి వస్తాం, మీ ఇద్దరం కలిసి నివాసం చేస్తాం. సోదరులారా, శాస్త్రవేత్తలు దేవుని ప్రేమించరు, ధనపిచ్చోళ్ళు దేవుని ప్రేమించరు, పిసినుగొడ్డోళ్ళు దేవుని ప్రేమించరు, తిండిబోతులు దేవుని ప్రేమించరు, అసహ్యమైన పాపములు చేసేవాళ్ళు దేవుని ప్రేమించరు. సరిగదా సోదరులరా? వాళ్ళ గొంతుల కోరికలు చాలా ఉంటాయి. కానీ సోదరులరా, దేవుడు వారికి కనపడ్డావు. చూడాలని ప్రయత్నం చేస్తారు, కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ధనవంతుడు మనకు తెలుసుగా, ఒక ఆయన వచ్చాడు యేసయ్య దగ్గర. ఇదిగో పరలోక రాజ్యం పోవటానికి మార్గం ఏంటి? యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని ప్రేమించు, ఆజ్ఞల కట్టడలు గైకోరు. చిన్నప్పటి నుంచి చేస్తాడు. కాము వెళ్ళిపోవచ్చు, ఆయన సమాధానం వెళ్ళిపోవచ్చు. కానీ ఆయనకున్న అహంకారం, డబ్బు వలన ఆయనకి వచ్చిన అహంకారం, మళ్ళీ కీప్ క్వశ్చనింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. The rich man keep questioning the Lord Jesus Christ. Why? Because the Lord Jesus told him, give all the money to the poor, then you follow me. నీకు దేవుని రాజ్యం కావాలంటే నీ డబ్బంతా పేదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు, అప్పుడు నీకు రాజ్యం. హల్లెలూయా. సోదరులారా, ధర్మశాస్త్రంతో పాటు యేసయ్యను వెంబడించాలి. పరలోక రాజ్యానికి మార్గం యేసయ్య ఇప్పుడు ఆయన ప్రేమించాలి. Then we go to the heaven and we can see the God himself, and he come unto us into our life to be with us, together with the Lord Jesus Christ, the Father and ourselves. We three together in one body, in one heart, in one union, in one accord, in one step. ఒకే మనసులో ఉంటాం, ఒకే అడుగు వేస్తాం, మనమందరం కలిసి ఒకే హృదయంలో నివాసం చేస్తాం. దీనికి ప్రామాణికం, ద క్వాలిఫికేషన్ ఈజ్ ఓన్లీ టు లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, టు ఒబే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా సోదరులారా, ప్రభు మనకు కనపడతాడు. మనం ఆయన్ని చూస్తాం, ఆయన మనల్ని చూస్తాడు. ఇవి చెయ్యని రోజు సోదరులారా, no way, no kingdom, and no heaven. The darkness, eternal darkness, had been protected for all these people who not obey to God and who not love the Lord Jesus Christ. యేసయ్యని ప్రేమించిన వారు కానీ ఆయనకు లోబడిన వారి కొరకు కటిక చీకటి భద్రం చేయబడింది. To put them into the eternal darkness after they judged by the Almighty God when he enthroned on his throne and great throne. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు మనకందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరు ఆయన్ని ప్రేమించరు, ఎవరు ఆయనకు లోబడరు, వారు కటిక చీకటిలో ఇవ్వబడడానికి మాత్రమే ఉంటారు తప్ప నో వన్ ద బ్లెస్డ్ థింగ్ ఇన్హెరిట్ బై దెమ్సెల్వ్స్. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సోదరులను మరొక భాగంలో కలుసుకుందాం. అందాక సెలవు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ పిల్లలు వీటికి లోబడి మారుమనసు పొంది రక్షణ పొంది నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. మారు మనసు, రక్షణ, నీకు లోబడటం, నిన్ను ప్రేమించటం, ఈ మాటల వలన వారు అర్థం చేసుకుని ఆ ప్రకారం చేసి నాయన ముందుకు సాగటానికి సాయం చేయండి. నీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా నీ లేఖనంలో కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.